Hi friends, welcome back to my English class. లాస్ట్ టైం మనం క్లాస్ చూసారు కదా, చాలా సమస్యలతో ఫస్ట్ క్లాస్ని మనం మొదలెట్టాం. అయితే ఈ రెండో క్లాస్లో ఆ తాలూకా ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకొని ఈ సెకండ్ క్లాస్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ మనం ఏం చేసామో ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఏమనుకున్నాం, ఆంగ్ల భాష నేర్చుకోవాలంటే ఆ వాక్యంలో ఉండేటటువంటి వెర్బ్ ఉపయోగంగానే బాగా నేర్చుకుంటే మనం ఈజీగా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది చేయగలుగుతాం. సో ఇందులో భాగంగా వెర్బ్తో మన క్లాసును మొదలెట్టడం జరిగింది. వెర్బ్లో ముఖ్యంగా యాక్సిలరీ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ మనం చేస్తూ ఉన్నాం. అందులో ఒకటోది ఏంటి అనుకున్నాం, కెన్. కిందటి క్లాసులో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ కెన్ అనేది ఎబిలిటీకి సంబంధించి సాధారణంగా ఎక్కువగా వాడతాము. ఏదైనా పనిని, సామర్థ్యాన్ని మనం తెలియజేయాలంటే కెన్ని వాడతామని నేర్చుకున్నాం. ఇప్పుడు కెన్ తాలూకు పాస్ట్ టెన్స్ అనేటువంటి కుడ్ని వాడదాం. ఓకే ఫ్రెండ్స్, కుడ్. కుడ్ గురించి ముందు మనం మాట్లాడే ముందు ఆ కుడ్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఒక్కసారిగా చూద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మూడు వాక్యాలని పరిశీలిద్దాం. ఒకటో వాక్యం చూడండి, ఐ కుడ్ సే సంథింగ్. రెండో వాక్యం ఐ కుడ్ నాట్ సే సంథింగ్. మూడో వాక్యం కుడ్ ఐ సే సంథింగ్. ఒకటో వాక్యాన్ని పరిశీలిస్తే సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 పొజిషన్ వెర్బ్ V1 రూపంలో ఉంటుంది. సో అంటే సాధారణంగా మనకు వచ్చేటువంటి వాక్యం స్ట్రక్చర్ సబ్జెక్ట్ కుడ్ వెర్బ్ కానీ, లేదా సబ్జెక్టు కుడ్ నాట్ వెర్బ్ కానీ, లేదా కుడ్ సబ్జెక్టు వెర్బ్ కానీ, ఇలా మూడు రూపాల్లో మనం సాధారణంగా ఈ వాక్యాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. సాధారణంగా స్ట్రక్చర్ ఇది ఈ మూడు విధాలుగా ఉంటుంది. ఓకే, అయితే ఎప్పుడు కూడా కుడ్ పక్కన V1 ఒకటో రూపంలో ఉండే ప్రెజెంట్ టెన్స్లో ఉండే వెర్బే వస్తుంది. కుడ్ పక్కన మనం ఎప్పుడు కూడా హ్యావే వాడతాం, హ్యాజ్ అనేది కూడా మనం వాడాం. అదేవిధంగా ఇది చూస్తే కుడ్ నాట్ని కుడింటిగా మనం కాంట్రాక్షన్ చేస్తాం. ఎప్పుడు చేస్తామండి, మనం మాట్లాడేటప్పుడు కుడింట్ అంటాము, ఏదైనా రాసేటప్పుడు మాత్రము కుడ్ నాట్ అంటాము. ఐ కుడింట్ స్పీక్ విత్ హిమ్. అలా మనం మాట్లాడతాం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు. రాయాల్సి వచ్చేటప్పుడు మాత్రం కుడ్ నాట్ అని క్లియర్గా రాస్తాం. అయితే ఈ కుడ్ తాలూకా ఈ కుడ్ని ఏ ఏ సందర్భాల్లో మనం వాడతామనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. కుడ్ని ఏ ఏ సందర్భాల్లో వాడదామో మనం చూద్దాం. ఒకటి ఎబిలిటీ. కుడ్ అంటే ఏంటండి, కెన్ తాలూకా పాస్ట్ టెన్స్. కెన్ ఎలా అయితే ఎబిలిటీని తెలియజేయడానికి వాడతామో కుడ్ని కూడా మన తాలూకా ఎబిలిటీని పాస్ట్ ఎబిలిటీని గురించి మాట్లాడేటప్పుడు మనం వాడతాం. రెండు సజెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం కుడ్ వాడతాం. పాజిబిలిటీ గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా మనం కుడ్ వాడతాం. నెక్స్ట్ రిక్వెస్ట్ల గురించి మాట్లాడేటప్పుడు, అదేవిధంగా పెర్మిషన్, ఎవరినైనా పెర్మిషన్ అవ్వాలన్నా, మరియు కండిషనల్ సెంటెన్సెస్లో కూడా మనం కుడ్ వాడతాం. అదే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి సెంటెన్సెస్ మార్చేటప్పుడు కెన్ కానీ ఆ వాక్యంలో ఉంటే ఆ కెన్ను మనం కుడ్ కింద వాడతాం. ఇలా ఈ సందర్భాల్లో మనం కుడ్ వాడతాం. ఇప్పుడు మనం ఏమిటి, ఒక్కొక్క దాంట్లో ఏ విధంగా మనం ఈ కుడ్ను వాడతాం అనేది ఇప్పుడు మనం విపులంగా చూద్దాం. ఎబిలిటీ పాస్ట్ ఎబిలిటీ అంటే ఒకప్పుడు మనకు ఆ సామర్థ్యం ఉంది, ఇప్పుడు మనలో ఆ సామర్థ్యం కొరవడి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో ఈ కుడ్ని మనం సాధారణంగా వాడతాం. ఇప్పుడు ఒకటో సెంటెన్స్ చూడండి, ఐ కుడ్ నాట్ ఫినిష్ మై వర్క్ ఎస్టర్డే. నేను నా వర్క్ చేయలేకపోయాను. అంటే చేద్దామని నేను కూర్చున్నాను, కానీ పరిస్థితి అనుకూలించక నా తాలూకా వర్క్ని నేను చేయలేకపోయాను. అటువంటి సందర్భంలో కుడ్ వాడతాం. అదేవిధంగా ఐ కుడ్ స్పీక్ 4 లాంగ్వేజెస్ వెన్ ఐ వాజ్ యంగర్. చిన్నప్పుడు నేను 4 భాషలు మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏమొచ్చింది, కొద్దిగా మతిమరుపు వచ్చేసింది, ఆ భాషను అంత పటుత్వంగా మాట్లాడలేకపోతున్నాను. అంటే ఒకప్పుడు చేయగలిగేవాడిని, కానీ ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నాను అనేటువంటి సందర్భంలో ఈ కుడ్ వాడతాం. అదేగా షీ కుడ్ నాట్ డ్రైవ్ ఏ కార్. ఒకప్పుడు ఆవిడ కార్ డ్రైవ్ చేయలేకపోయేది, ఇప్పుడు ఆవిడ డ్రైవింగ్ నేర్చుకుంది, ఆవిడ డ్రైవ్ చేయగలుగుతున్నది. కానీ పూర్వంలో ఆవిడ కార్ని డ్రైవింగ్ చేయలేకపోయింది. అటువంటి సందర్భంలో కూడా మనం వాడతాం. హీ కుడ్ ప్లే ఫుట్బాల్ వెల్ వెన్ హీ వాజ్ ఎ కిడ్.
చిన్నప్పుడు వాడు ఫుట్బాల్ బాగా ఆడేవాడు, చాలా బాగా మంచి మంచి కప్పులు గెలిచాడు. కానీ ప్రస్తుతం ఏజ్ వల్ల ఆయన ఆ పని చేయలేకపోతున్నాడు. అలా మన గతంలో మనకు ఉండేటటువంటి సామర్థ్యాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఈ కుడ్ని మనం వాడతాము. ఓకే, గుడ్ ఎబిలిటీ. మరొకసారి చూడండి, ఎబిలిటీ. మనం గతంలో ఉండేటటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ఆ సామర్థ్యం కొంత లోపించినప్పుడు ఈ కుడ్ అనేది మనం వాడతాం. ఐ కుడ్ స్పీక్ 4 లాంగ్వేజెస్ వెన్ ఐ వాజ్ యంగర్. నేను ఇప్పుడు చిన్నప్పుడు 4 భాషలు మాట్లాడేవాడిని, ఇప్పుడైతే మర్చిపోయాను. షీ కుడ్ నాట్ డ్రైవ్ ఏ కార్ అంటే ఒకప్పుడు ఆవిడ డ్రైవ్ చేయలేకపోయేది, ఇప్పుడు ఆవిడ కారు కొనుక్కుంది, ఇప్పుడు ఆవిడ డ్రైవింగ్ నేర్చుకుంది, హ్యాపీగా కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా ఏంటంటే మన గతంలో ఉండేటటువంటి సామర్థ్యాలని ఇప్పుడు మనం నెమరు వేసుకునేటప్పుడు ఇప్పుడు మనం కుడ్ని వాడతాం. కుడ్ని సజెషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా వాడాలి అనేది చూద్దాం. సజెషన్ అనేది అక్కడ సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొద్దిగా డబ్బులు కావాలి, పుస్తకాలు కొనుక్కోవాలనుకుంటున్నాం, షాప్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి, డబ్బులు లేవు, ఏం చేయాలి? మీ ఫ్రెండ్ వచ్చాడు, అరే పుస్తకాలు కొనుక్కోవాలరా, షాప్కి వెళ్ళాలి, డబ్బులు లేవు, డబ్బులు కావాలి. మనం ఆడికి సలహా ఇస్తాం. ఏమి ఇస్తాము? యూ కుడ్ టాక్ టు యువర్ ఫాదర్ అండ్ ఆస్క్ హిమ్ టు గివ్ యూ సమ్ మనీ. సింపుల్. నాన్నగారికి డబ్బులు అడగమని అడిగి చెప్పాలి. ఏం చెప్తున్నాము? సలహా ఇస్తున్నాము. ఎందుకు? వాడు బుక్స్ కొనుక్కుంటాడు. అరే నాన్న, వీళ్ళకి వాళ్ళకి ఎందుకురా డబ్బులు అడుగుతావు? యూ కుడ్ టాక్ టు యువర్ ఫాదర్. నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు. సిచ్యుయేషన్ అండి. సజెషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి సిచ్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా తగలడం లేదు. మీ ముందు కూర్చొని మీ ఎదురుగుండా ఉండే మీ ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్ చెప్తాడు, యూ కుడ్ ట్రై హర్ హోమ్ నెంబర్. ఎందుకు? ఆవిడ హోమ్ నెంబర్ ఉంది కదా, ఇంటికే డైరెక్ట్గా కాల్ చేయి అని చెప్పి మనం ఆ సందర్భంలో మనం ఇస్తాం. అంటే ఇక్కడ సజెషన్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. అక్కడ సిచ్యుయేషన్ బట్టి మనం సలహా ఇస్తాం. సపోజ్ మీకు కొంత డబ్బులు అవసరం పడ్డాయి, ఏదో పర్సనల్గా ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు లేవు. అప్పుడు ఎవరో వచ్చారు, సార్ డబ్బులు లేవని. సో నీ ఫ్రెండ్ అనిల్ ఉన్నాడు కదా, ఆయన అడుగు. అలా మనం అడగచ్చు. యూ కుడ్ గెట్ సమ్ ఫ్రమ్ అనిల్. అంటే కొంత అమౌంట్ని నువ్వు ఆయన దగ్గర నుండి తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత ఇబ్బంది పడతావు అని. అలాగా ఎవరైతే డబ్బు ఉందో వాడు ఎవడైనా మనకు కనబడితే యూ షుడ్ హెల్ప్ ఫోర్. యూ షుడ్ ఆర్ కుడ్. మనం కుడ్ని, షుడ్ని, రెండింటిని కూడా సజెషన్ ఇవ్వడానికి వాడతాం. షుడ్ గురించి డీటెయిల్గా షుడ్ క్లాసులో నేర్చుకుందాం. కుడ్ కూడా షుడ్ ఇంచుమించుగా ఒకేలాగా సజెషన్ ఇచ్చేటప్పుడు మనం వాడతాం. అయితే యూ కుడ్ హెల్ప్ పూర్ అని మనం సలహా ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంత మీ ఫ్రెండ్ అండి మాస్క్ లేకుండా రోడ్డు మీదకి వచ్చాడు, యూ కుడ్ వియర్ మాస్క్ టు గెట్ రైడ్ ఆఫ్ ద కరోనా అని చెప్పి మనం ఆడికి సలహా ఇవ్వచ్చు. ఈ విధంగా ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ఆధారంగా మనం ఏంటంటే ఈ కుడ్ని వాడుతూ ఉంటాం. కుడ్తో అత్యధికంగా మనం వాడేది రిక్వెస్ట్ లేదా పెర్మిషన్ తీసుకోవడానికి ఫార్మల్ వేలో మర్యాదకరంగా పొలైట్గా ఎదుటి వాళ్ళని అడగాలంటే మనం ఈ కుడ్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ముంబైలో ఉన్నారనుకోండి, ముంబైలో ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, ఎవరో పోస్ట్ ఆఫీస్ ఇక్కడే దగ్గర ఉందని మీకు దింపేశాడు. అప్పుడు ఆ పక్కతన్న వెళ్ళిపోతున్నటువంటి ఒక ఆయన్ని మనం ఇంగ్లీష్లో అడగాలి. అప్పుడు ఏం అడుగుతాము? కుడ్ యూ షో మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. అదే రైల్వే స్టేషన్ అనుకోండి, కుడ్ యూ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్ అని అడుగుతాం. కుడ్ అనేది ఎదుటి వాళ్ళకి మర్యాద పూర్వకంగా మనం ఏదైనా అడగాలనేటప్పుడు కుడ్ వాడతాం. ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి ఈ కుడ్ మీద గ్యారంటీ ఒక మార్క్ వస్తుంది. వాళ్ళకి ఇదే, యూ ఆర్ ఇన్ ఎ న్యూ సిటీ, యూ వాంట్ టు గో టు రైల్వే స్టేషన్ ఆర్ యూ వాంట్ టు గో టు పోస్ట్ ఆఫీస్, హౌ కెన్ యూ ఆస్క్ ఇట్ టు ఏ స్ట్రేంజర్. ఈ ప్రశ్న రిపీటెడ్గా పడుతూనే ఉంటుంది. సింపుల్. అప్పుడు మనం రాయాల్సింది ఏంటది? కుడ్ యూ షో మీ ద వే టు రైల్వే స్టేషన్ ఆర్ కుడ్ యూ షో మీ ద వే టు పోస్ట్ ఆఫీస్. ఇలా మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉంది, ఎదుటి వాళ్ళకి మర్యాదగా అడగాలి. అప్పటికేటప్పుడు వినయంగా అడుగుతాం, ఎందుకంటే మనకు డబ్బులు కావాలి కదా. వినయంగా అడగకపోతే వాళ్ళు ఎవరు. సో వాళ్ళకి వినయంగా అడగాలంటే కుడ్ యూ లెండ్ మీ 100 రూపీస్, కుడ్ యూ లెండ్ మీ 1000 రూపీస్. అలా మనం మర్యాదగా లెండ్ వాడతాం అనమాట.
కుడ్ యూ ల్యాండ్ మీ 100 రూపీస్, ఈ వాక్యాన్ని పరిశీలించండి. అదే పెర్మిషన్ అయితే ఎలా వాడతాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంటికి ఫోన్ చేయాలి, మీ సార్ అక్కడ ఉన్నారు. కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్ సార్, కుడ్ ఐ మేక్ ఏ కాల్ టు మై హోమ్ సార్. అలా మనం పెర్మిషన్, పెద్దవాళ్ళ దగ్గర పెర్మిషన్ తీసుకునేటప్పుడు మర్యాదగా కూడా ఈ కుడ్ని వాడతాం. అదేవిధంగా ఇప్పుడు క్లాస్ జరుగుతున్నది, సీరియస్గా క్లాస్ జరుగుతున్నది, లేదా ఓ మీటింగ్ జరుగుతున్నది, మీరు పాత్రికేయులుగా వెళ్ళారు, అక్కడ సీఎం గారు మీటింగ్ జరుగుతుంది, ఆయనకు ఒక ప్రశ్న అడగాలి. ఎలా అడుగుతారు? కుడ్ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ సార్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? మనం మర్యాదగా అడగాలి. అలా మనం ఎదుటి వ్యక్తిని మర్యాదగా ఏదైనా విషయం పెర్మిషన్ కానీ రిక్వెస్ట్ కానీ చేసేటప్పుడు ఈ కుడ్ అనేది వాడతాం. సో ముఖ్యంగా కుడ్ ఎక్కువగా మనం వాడేది పెర్మిషన్ తీసుకున్నప్పుడు లేదా రిక్వెస్ట్ చేసేటప్పుడు, మర్యాదగా చేసేటప్పుడు వాడతాం. ఇంకోసారి చూడండి మనం ఎలా వాడతాం. కొత్తగా పోస్ట్ ఆఫీస్కి ట్రావ్ కావాలంటే కుడ్ యూ షో మీ ద వే టు పోస్ట్ ఆఫీస్ అని అడుగుతాం. అదే రైల్వే స్టేషన్ కావాలంటే కుడ్ యూ షో మీ ద వే టు రైల్వే స్టేషన్ అంటాం. ఇంకోసారి ఒకసారి చూద్దాం. కుడ్ అనేది రిక్వెస్ట్ మరియు పెర్మిషన్ మనం తీసుకునేటప్పుడు దీన్ని వాడతాం. ముఖ్యంగా మనం తెలియనటువంటి ప్రదేశాలకి వెళ్ళి ఏదైనా కొత్త జాగాలకు వెళ్ళేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా మార్గానికి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా వాడతాం. కుడ్ యూ షో మీ ద వే టు పార్క్, అలా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా పెర్మిషన్ కూడా వాడతాం. కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్ సార్, కుడ్ ఐ యూజ్ యువర్ బైక్ సార్, ఇలా మనం ఈ వాడుతూ ఉంటాం. కుడ్ మనం వాడే ఇంకో సందర్భం కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్స్ అనేటటువంటి టాపిక్ వేరేగా మీకు ప్రజెంట్ చేస్తాం. అయితే ఈ రెండవ కండిషన్ వాడేటప్పుడు మాత్రం మనం ఏంటంటే ఈ కుడ్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒకటో వాక్యాన్ని చూడండి. ఇఫ్ యూ కాల్డ్ మీ ఐ కుడ్ ఫైండ్ సమ్ సజెషన్స్. అంటే ఏంటంటే మీరు ప్రాబ్లంలో ఉండేటప్పుడు నాకు కానీ ఫోన్ చేస్తుంటే నేను మీకోసం కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడిని. అంటే ఇప్పుడు పరిస్థితి మా దాటిపోయిందనమాట. సో మీరు అడగలేదు, నేను మీకు చెప్పలేదు. అయితే మీరు ఇప్పుడు నాకు కలిసినప్పుడు ఆ సందర్భంలో నాకు అడుగుంటే నేను చెప్పుందును కదా అని మనం చెప్పేటప్పుడు ఇలా వాడతాం. ఇఫ్ యూ కాల్డ్ మీ ఐ కుడ్ ఫైండ్ సమ్ సజెషన్స్. నాకు కానీ కాల్ చేస్తుంటే మీకోసం కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడిని. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిస్కషన్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఊరు వెళ్ళడం గురించి. ఎవరో అడిగారు, ఏమండి మీరు ఇంకా కన్యాకుమారి వెళ్ళలేదు అన్నారు. అప్పుడు మనం ఐ కుడ్ విజిట్ మెనీ ప్లేసెస్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, మోర్ మనీ. నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా ఎక్కువ ఊర్లో తిరిగి ఉండేవాడిని. డబ్బులు లేక కారణంగా మరి ఇంకా ఎక్కువ ఊర్లో నేను తిరగలేకపోయాను. అది అటువంటి సందర్భంలో అంటే ఆల్రెడీ ఆ టైం అయిపోయిందనమాట. సెకండ్ కండిషన్లో ముఖ్యంగా మొదటి వాక్యం పాస్ట్ టెన్స్లో ఉంటే రెండో వాక్యం కుడ్ కానీ వుడ్ కానీ ప్లస్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడతాం. అదేవిధంగా ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైం ఐ కుడ్ నాట్ స్టడీ హార్డ్. చాలా టైం ఉందండి, కోవిడ్లో ఎన్నో రోజులు అయిపోయేవి, కానీ నేను చదవలేకపోయాను. సో టైం అయిపోయింది. అటువంటి సందర్భంలో మనం ఈ కుడ్ని వాడతాం. అంటే కండిషనల్స్లో మనం ఈ కుడ్ వాడతాం. కుడ్ సెకండ్ కండిషన్ ముఖ్యంగా ఇంపాసిబుల్, మరి ఇమేజినరీ, ముఖ్యంగా కొన్ని ఇమేజినరీ సందర్భాల్లో కూడా ఈ కుడ్ని మనం వాడతాం. ఒకసారి ఈ వాక్యాన్ని పరిశీలిద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ లంచ్ విత్ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఐ కుడ్ ఆస్క్ ఫర్ హర్ ఆటోగ్రాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ యాక్ట్రెస్ సడన్గా మీకు లంచ్కి పిలిచింది అనుకోండి, ఏం చేస్తాం? ఆటోగ్రాఫ్ గురించి అడుగుతాం. ఇది ఊహ, ఇమేజినరీ పొజిషన్లోనే మనం ఇది వాడతాం. లేదంటే ఐ కుడ్ ఆస్క్ హర్ టు మేక్ ఏ మూవీ విత్ మీ. ఆవిడకి నాతో ఓ సినిమా తీస్తావా అని సింపుల్గా. అలా మనం ఇమేజినరీ సెంటెన్సెస్ ఏవైనా ఉంటే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఈ కుడ్ అనేది వాడతాం. సో కండిషనల్ సెంటెన్సెస్లో ముఖ్యంగా సెకండ్ టైప్ ఆఫ్ కండిషనల్లో ఈ కుడ్ అనేది జనరల్గా మనం వాడతాం. కుడ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో వాడతాం. ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి వీడియో తర్వాత వేరేగా ఇస్తాము. అయితే ఈ కుడ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా వాడతాం మాత్రమే ఇప్పుడు చూద్దాం. ఒక వాక్యాన్ని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఆ వాక్యంలో కానీ కెన్ ఉంటే దాన్ని మనం కుడ్ కింద మార్చే సందర్భంలో ఇది వాడతాం. ఈ వాక్యాన్ని పరిశీలించండి. హీ సెడ్ దట్ హీ కుడ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టైం. అంటే ఇది ఎలా ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో? హీ సెడ్ ఐ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టైం ఉంటే దాన్ని మనం ఈ విధంగా మార్చింది. అదేవిధంగా దేవి సెడ్ దట్ షీ కుడ్ ప్రిపేర్ బిర్యానీ. సో ఎలా ఉంటుంది? దేవి సెడ్ ఐ కెన్ ప్రిపేర్ బిర్యానీ అని ఉంటుంది.
ఇప్పుడు మనం ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు దేవి సెడ్ దట్ షీ కుడ్ ప్రిపేర్ బిర్యానీ అని మనం మార్చుంటాం. అంటే డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో కానీ కెన్ ఉంటే మనం దాన్ని కుడ్ కింద మార్చవలసిన సందర్భాల్లో ఈ విధంగా వాడతాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద మీకు వేరేగా డీటెయిల్డ్ వీడియో అనేది అతి త్వరలో వస్తుంది. అందులో ఈ టాపిక్స్ అన్నీ మళ్ళీ కవర్ చేద్దాం. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో షల్ షుడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో అన్నిట్లో కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ టైమ్. వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో.